లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తల్లి మాట. అడవిలో జోరున వర్షం పడుతోంది. జంతువులన్నీ సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకున్నాయి. ఆ సమయంలో ఒక చిట్టి చీమ పుట్టలో నుంచి బయటకు వచ్చింది. వర్షం పడుతోంది, బయటకు వెళ్ళొద్దు, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని హెచ్చరించింది తల్లి చీమ. వర్షం వస్తే భయపడతామా, వెళ్ళాల్సిందే అంటూ పుట్టలో నుంచి బయటకు వచ్చింది చిట్టి చీమ. తోటి చీమలు నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వినకుండా స్నేహితుల దగ్గరకు పరుగు తీసింది. ఆ తల్లి చీమ బాధ చూడలేక మిగతా చీమలు మౌనం దాల్చాయి. ఇంతలో వాన పెద్దదైంది. క్రమక్రమంగా వరద ప్రవాహం పెరగసాగింది. తల్లి చీమలో ఆందోళన అధికమైంది. ఏదో విధంగా బిడ్డ ప్రాణాలు కాపాడాలనుకుని నిర్ణయించుకుంది. తోటి చీమలను సంప్రదించింది. అన్నీ కలిసి చిట్టి చీమను రక్షించేందుకు పథకం వేశాయి. చెట్ల ఆకులను తుంచాయి. ఆ ఆకులను చిట్టి చీమ వెళ్ళిన దారిలో వాన నీటిలో వదలసాగాయి. నీటి ప్రవాహ వేగానికి ఆకులు ముందుకు వెళ్ళసాగాయి. స్నేహితుల దగ్గరకు బయలుదేరిన చిట్టి చీమకు దారిలో వరద ఉధృతి పెరగడంతో భయమేసింది. ఏం చేయాలో తోచలేదు. ఏడుపు వచ్చింది. ప్రాణం పోతుందేమోనని అనుకుంది. తల్లి మాట వినకుండా బయటకు వచ్చిన తనకు ఇదే సరైన శిక్ష అనుకుంది. వరద ప్రవాహ వేగానికి దారి మూసుకుపోతోంది. అది నీళ్ళల్లో మునిగిపోతుంది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. నీళ్లలో నుంచి బయటపడలేకపోతోంది. ఇంతలో చిట్టి చీమకు దూరం నుంచి నీళ్లల్లో ఆకులు తేలియాడుతూ కనబడ్డాయి. దానికి ప్రాణం లేచి వచ్చింది. ఆకులు దాని పక్క నుంచే తేలుతూ పోసాగాయి. చిట్టి చీమ లేని ఓపిక తెచ్చుకొని ఆకు మీదకు చేరుకోవాలని ప్రయత్నించింది. పలు ప్రయత్నాల తర్వాత చావు తప్పి కన్ను లొట్టపోయి ఎట్టకేలకు ఆకు మీదకు చేరుకొని ఊపిరి పీల్చుకుంది. అలా ఆకుపై తేలియాడుతూ ఒడ్డుకు వచ్చి చివరకు తన ఇంటికి చేరుకుంది. అక్కడ తల్లితో సహా తమ వారందరూ నీళ్ళల్లో ఆకులు వేయడం దాని కంట పడింది. నోట మాట రాలేదు. పరుగున వెళ్ళి తల్లి చీమను కౌగిలించుకుంది. తల్లితో పాటు ఇతర చీమలు నీళ్లల్లో ఆకులు వేసి తన ప్రాణాలను కాపాడాయని తెలుసుకుని సంబరపడింది. వాటన్నింటికీ కృతజ్ఞతలు చెప్పింది. మరెప్పుడూ అమ్మ మాట వినకుండా బయటకు వెళ్ళకూడదని ఆ క్షణమే నిర్ణయించుకుంది.